రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో విచారణ కొనసాగుతోంది. హర్షవీణ తన లాయర్ సాయి కృష్ణతో కలిసి రాజంపేట ఎస్డీఓ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హర్షవీణను విచారించారు. హర్షవీణ ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ జరిపామని, విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్. హర్షవీణకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు లాయర్ సాయి కృష్ణ. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హర్షవీణ గారికి సంబంధించిన మేము ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్లో గతంలో ఒక ఫిర్యాదు చేశాం. ఎందుకంటే అంతకుముందు మేము చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిర్యాదుతో పాటుగా అడిషనల్గా జరిగింది వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనే దాని మీద మేము నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేసాం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ లోకల్ స్థాయిలో కానీ కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మేము ఫైల్ చేయడం జరిగింది. సో మా పిటిషన్ స్వీకరించిన నేషనల్ ఎస్సీ కమిషన్ వారు ఈరోజు ఏఎస్పీ గారికి మన హెగ్డే సార్కి ఒక నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ దట్ నోటీస్ మేము వచ్చాము. ఇక్కడ మా యొక్క ఏదైతే ఉందో మాకు సంబంధించిన అన్ని వివరాలు ఆయనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు జరిగిన వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం కానీ, అలాగే ఒక మహిళ పైన అత్యాచారం చేయడం కానీ ఇవన్నీ కూడా 63, 64, 69 సెక్షన్స్ వస్తాయి. అలాంటి సెక్షన్స్ పెట్టకుండా కామన్ సెక్షన్స్ ఏదో చీటింగ్ సెక్షన్స్ పెట్టి ఏదో జనరల్ సెక్షన్స్ పెట్టి చేతులు దొరుకుతున్నాం. ఈ విషయం మీద మేము చెప్పడం జరిగింది. దీనిపైన ఇంకా న్యాయపోవడం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. చాలా సింపుల్ అండి. ఒక చిన్న ఎంప్లాయీ ఒక ఎమ్మెల్యేని బెదిరించే స్థాయి ఉంటుందా? వాళ్ళు పెట్టిన సెక్షన్స్ 308 ఎక్స్టార్షన్ సెక్షన్స్ అంటే 10 years సెక్షన్స్ పెట్టి మా క్లయింట్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో దాని మీద ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళాము. బెయిల్ మీద అమ్మాయి వచ్చారు, బయటకు వచ్చారు. మండే నుంచి ఆమె డ్యూటీకి ఆమెకు వెళ్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి కూడా ముందు వెళ్తానికి కూడా మేము న్యాయపరంగా అవసరం సుప్రీంకోర్టుగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ ఎన్హెచ్ఆర్సీలో ఆల్రెడీ మేము పిటిషన్ ఫైల్ చేసాము. ఎస్సీ కమిషన్లో ఫైల్ చేసాము. అలాగే మహిళా కమిషన్లో కూడా మేము ఫిర్యాదు చేసాం. సో ఇదంతా కూడా న్యాయపరమైన అంశాలు కాబట్టి కొంత సమయం పడతా ఉంటుంది. సో డే బై డే మీకు అప్డేట్ నేను ఇస్తాను. ఈ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇసుకపట్ల హర్షవీణ అనే ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీలో ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. నా మీద దౌర్జన్యం జరిగింది అనేసి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ భాగంగా ఒక నోటీస్ ఆమెకి ఇవ్వడం జరిగింది. వచ్చి ఇక్కడ ఎంక్వైరీ అటెండ్ అవ్వండి అనేసి. సో దాని భాగంగా ఆమె ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఎంక్వైరీ అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె ఇచ్చిన పిటిషన్ మేరకు ఈ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. సో ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ హర్ కంప్లైంట్ చట్ట ప్రకారంగా మనం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎవరు దౌర్జన్యం చేశారు సార్? ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక ఎమ్మెల్యే మీద ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనం యాజ్ పర్ మెరిట్స్ యాజ్ పర్ చట్టపరంగా చేస్తాం.